కోటూరుట్ల బాణాసంచా కేంద్రం పేలుడు ఘటనలో 8 మంది చనిపోయారు. క్షతగాతులకు వైద్యం కొనసాగుతోంది. వీరిలో ఇద్దరి పరిస్థితి ఇంకా విషమంగా ఉంది. ఇద్దరు క్షతగాతులను కూడా మెడికవర్కు తరలించారు. వారి బంధువులు మడగల జానకిరామ్, సియాద్రి గోవింద్కు మెడికవర్ హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు. మరో 4 కేజీఎస్లో చికిత్స పొందుతున్నారు. నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో మరో 2 క్షతగాతులు చికిత్స తీసుకుంటున్నారు. 90% కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు జల్లూరి నాగరాజు, మడగల జానకిరామ్. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? మా ప్రతినిధి నరేష్ మరిన్ని వివరాలు ఇస్తారు. అనకాపల్లి జిల్లాలోని కోటగుట్టల వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బాణాసంచా కేంద్రంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇప్పటివరకు 8 మంది మృత్యువాత పడ్డారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. క్షతగాత్రుల సంఖ్య ఇప్పటికీ పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుతం మనం సంఘటనా స్థలంలో ఉన్నాము. ప్రస్తుతం సంఘటనా స్థలంలో చూసుకుంటే సరిగ్గా అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో మధ్యాహ్నం సమయం కావడంతో ఎండ తీవ్రత ఎక్కువ ఉంది. మరోవైపు అగ్ని ప్రమాదం జరగడానికి కారణకమైన ప్రదేశంలో ఉన్నాము. పూర్తిగా కూడా ఏదైతే బాణాసంచా కేంద్రంలో ఈ మధ్యకాలంలో ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా వరకు పండుగలు నేపథ్యంలో చాలా వరకు ఆర్డర్స్ రావడంతో 15 మంది కార్మికులు ఈ ఏదైతే బాణాసంచాకు సంబంధించిన ముడి సరుకును ఇందులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో పెట్టి రాపిడి చేయాల్సి ఉంటుంది. పూర్తిగా కూడా దీంట్లో మందుగుండు సామాగ్రి మొత్తం కూడా ఫిల్ చేసి ఆ తర్వాత మనం సాధారణంగా వాడే టపాసులు ఈ విధంగా చేస్తుంటారు. ఇప్పటికీ కూడా ఇవి ఇంకా చాలా వేడిగా వస్తున్న పరిస్థితి. ఎందుకంటే మొత్తం బాణాసంచా కేంద్రంలో ముడి సరుకు ఉండడంతో ముడి సరుకు ఎగిరి మొత్తం పేలుడుకు ఘటనకి కారణమైంది. ఈ తరుణంలోనే అంటే ఈ బాణాసంచా కేంద్రంలోనే పూర్తిగా కూడా మనకి ఈ ముడి సరుకులో భాగంగా మరోవైపు ఉప్పును కూడా వాడతారు. ఆ ఉప్పుడు ఇప్పుడు చూస్తున్నాము. అంటే ఇది పూర్తిగా కూడా ఈ బాణాసంచా సంబంధించిన ముడి సరుకు ఏదైతే ఉంటుందో ఆ ముడి సరుకులో భాగంగానే ఈ సాల్ట్, క్రిస్టల్ సాల్ట్ ఏదైతే ఉందో కల్లుప్పును కూడా వాడుతుంటారు. ఈ ఉప్పు అనేది పూర్తిగా కూడా ఈ విధంగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ వేడి ఘాటికి కావచ్చు, పేలుడు దాటికి కావచ్చు, గడ్డ రూపంలో ఈ విధంగా మనకు కనిపిస్తుంది. ఇంకా క్రిస్టల్ అనేది ఇంకా చాలా వేడిగా కూడా మనకి ఉన్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఎండ వేడికి ఒక్కసారిగా ఈ ఏదైతే ముడి సరుకును రాపిడి చేస్తున్నారో రాపిడి చేసే సమయంలో కూడా ఒక కార్మికుడు రాపిడి చేసిన సమయంలో ఆ ఎండ దాటికి అది రియాక్ట్ అయ్యి పేలునట్లుగా అనుమానిస్తున్నారు. ఆ తరుణంలో ఆ రాపిడి చేసే వ్యక్తి ఎవరైతే కార్మికుడు తల ఇప్పటికీ కూడా లభ్యం కాని పరిస్థితి. అంటే అంత భయానక దృశ్యాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. అయితే మృత్యువాత పడిన వారు వివరాలను కూడా సేకరించే పనిలో ఉన్నారు. మొత్తం అంతా కూడా కార్మికులే. వారు ప్రతిరోజు కూడా కూలికి వెళ్ళి పని చేసుకుంటూ వస్తే మాత్రమే వారి కడుపు నిండే సిచ్యువేషన్ కనిపిస్తుంది. అలాంటి కార్మికులు ఈ ఘటనలో మృత్యువాత పడ్డారు. అయితే పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి విచారణ చేస్తున్న పరిస్థితి అధికారులు కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకున్న ఈ భారీ అగ్ని ప్రమాద ధాటి ఎంతవరకు ఉంది, అదేవిధంగా ఏ విధంగా కార్మికులు పనిచేస్తున్న సమయంలో అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో ఏ విధంగా మనకు సిచ్యువేషన్ కనిపిస్తుందని చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న ముడి సరుకు కావచ్చు, అదేవిధంగా ఈ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఎందుకంటే పూర్తిగా చుట్టుపక్కల ఇది ఒక ఫామ్ కాబట్టి ఈ చుట్టుపక్కల కోళ్లను కూడా పెంచుతున్న పరిస్థితి. ఆ కోళ్ళకు సంబంధించిన కోళ్ళ గూట్లకు వస్తున్నాం. అంటే ఇదంతా కూడా కోళ్లను ఇక్కడ ఇందులో ఉంచి పెంచుతూ ఉంటారు. వాటికి మేత కూడా లోపల వేస్తుంటారు. ఆ గిన్నెలు కూడా చూస్తున్నాం. ఏదైతే అక్కడ ఉన్న పాట్ అయితే ఉందో అందులోనే వాటర్, అదేవిధంగా వాటికి సంబంధించిన బియ్యపు గింజలు కావచ్చు, ఏదైనా తిండి ఉంటే అందులో వేస్తుంటారు. కానీ ఈ పేలుడు దాటికి మొత్తం అంతా కూడా బూడిదిగా మారి దర్శనమిస్తున్న కోలను చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా ఆ పేలుడు దాటి అనేది మనకి ఆ స్థాయిలో కనిపిస్తుంది. దీనివల్ల పూర్తిగా కూడా అగ్ని ప్రమాదం తీవ్రత అనేది భారీ ఎత్తున అయితే ఉంది. అయితే ఇదంతా కూడా ఒక గ్రీనరీ ఏరియాలో, అదేవిధంగా ఊరికి దూరంగా ఉండడంతో పెద్ద ప్రమాదం తప్పించుకోవచ్చు. లేకపోతే సుమారు ఒక గ్రామం మొత్తం కూడా ఈ పేలుడు దాటికి ఎఫెక్ట్ అయ్యే అవకాశం అవుతుంది. చూస్తున్నాం మృత్యువాత పడిన కోళ్ళను ఏ విధంగా చూస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా కూడా ఈ విధంగా కోళ్ళన్నీ పూర్తిగా దగ్ధమైపోయి బూడిదిగా మారిపోయిన దృశ్యాలు చూస్తున్నాం. ఎందుకంటే ఈ విధంగా పూర్తిగా కూడా కోళ్ళ మొత్తం కూడా ఈ విధంగా చనిపోయి మృత్యువాత పడిన ఇదే విధంగా కోళ్ళు ఏ విధంగా మృత్యువాత పడి మనకు దర్శనం ఇస్తున్నాయో ఇక్కడ ఉన్న కార్మికులు సైతం కూడా ఒక్కొక్కరు కూడా ఈ శిథిలాల కింద దర్శనం ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మృత్యువాత పడి వికత జీవులుగా పడడం దృశ్యాలు కూడా కనిపించాయి. ఇలాంటి భయానక దృశ్యాల మధ్యన కూడా ప్రస్తుతం అయితే అనకాపల్లి జిల్లా కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇక్కడ క్షతగాతులుగా ఉన్న వారిని అందరినీ కూడా విశాఖపట్నం కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే వారికి మెరుగైన చికిత్స అందించాలని కూడా కోరడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మరొక 2 పరిస్థితి మాత్రం అత్యంత విషమంగా ఉన్నట్లుగా వైద్యులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అనకాపల్లి జిల్లాలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించి సంఘటనా స్థలంలో పూర్తిగా కూడా సిచ్యువేషన్ ఏదైనా ఉందో అదేవిధంగా దీనికి సంబంధించిన అనుమతులపై కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరా తీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఇంత పెద్ద భారీ పేలుడు ఘటనలో ఇప్పటివరకు 8 మంది మృత్యువాతలు పడ్డారు. ప్రస్తుతంతో వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. అయితే సార్ ఏంటి ఎంతవరకు గమనించారు? అదేవిధంగా మృత్యువాత పడ్డ సంఖ్య పెరుగుతూ వస్తుంది. అయితే పూర్తిగా ఈ పేలుడు ఘటనకు సంబంధించి ఏమైనా చెప్తున్నారు అధికారులు? ఇది చాలా దారుణం అండి. ఈరోజు కోటవరట్ల మండలం పాకిరాపేట నియోజకవర్గం కైలాసపట్నం గ్రామంలో ఇలాగా సుమారు 16 మంది ఈ సంఘటనలో బాధితులై
8 మంది చనిపోవడం, స్పాట్ డెడ్ చనిపోవడం చాలా ఘోరం. వాళ్ళు పొట్టకూటు కోసం వచ్చినటువంటి వాళ్ళు. అందులో ఈ గ్రామానికి సంబంధించినటువంటి 5, ఈ పరిసర గ్రామాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఒక 3 చనిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళ తాలూకు కుటుంబాల పరిస్థితి చూస్తే చాలా హీనమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నట్లు లెక్క. ఎందుకనే రెక్కాడితే కానీ డొక్కాలనేటువంటి వాళ్ళు ఈరోజు ఇక్కడ పట్టుకూటు కోసం వచ్చినటువంటి వాళ్ళు ఈ సంఘటన జరిగి దిగ్భ్రాంతికి గురవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను, అలాగే గురువులు గారిని, అమర్నాథ్ని, అలాగే ముత్యాల నాయుడు గారిని అందరిని కూడా ఇక్కడ పంపించడం జరిగింది. చూసిన తర్వాత చాలా హృదయవేకంగా ఉంది. ఇప్పుడు కొంతమంది క్షతగాతులు 8 మంది కేజీహెచ్లో పుట్టవాటిని తరలించారు. అందులో ఎంతమంది బ్రతుకుతారో తెలియలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రభుత్వం స్పందించిన తీరు కానీ, స్థానిక శాసనసభ్యులు హోంమంత్రిగా ఉన్నటువంటి ఆవిడేమో 15 లక్షలు ఇస్తాము, క్షతగాతులకి మేము ప్రభుత్వం వైద్యం అందిస్తే తప్ప ఏమి ఇవ్వమని అనడం అనేది చాలా నేరం, చాలా ఘోరం. ఎందుకంటే వాళ్ళు ప్రకటించినటువంటిది ఎంత? 15 లక్షలు. 15 లక్షలతో ప్రాణాలు తిరిగి రావు, కానీ తిరిగి వస్తాయి. ఎంత ₹1 కోటి ఇచ్చినా తిరిగి రావు. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి మాత్రం 15 లక్షలు సరిపోదు. ఎక్స్గ్రేషియా 25 లక్షలు మినిమం ఇచ్చి, అలాగే క్షతగాతులకు ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు ప్రకటిస్తే వాళ్ళు కోస్తా ఉపశమనం కలుగుతుంది. లేదంటే వాళ్ళు బయటికి వెళ్ళి మళ్ళీ కూలి పనికి వెళ్ళే పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఈ విషయంపై మంచి మానవతా దృక్పథంతో స్పందించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మీ ద్వారా కోరుకుంటడం జరుగుతుంది. ఇలాంటి ఏవైతే ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయో అలాంటి పట్ల ఎటువంటి జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది? ఎందుకంటే చాలా వరకు మృత్యువాత పడిన వారి సంఖ్య ఈ విధంగానే పెరుగుతూ వస్తుంది ఎప్పటికప్పుడు. ఇక్కడ జరిగింది చూస్తే నిజంగా ఏ విధమైన సేఫ్టీ మరిగా చూసుకోవాలి. అలాంటి పరిస్థితులు ఎందుకు చేయలేకపోయారు? ఇంత దారుణంగా చనిపోయిన వాళ్ళు, అలాగే మరి క్షతగాతులు చూస్తే చాలా బాధాకరం. మరి మాకైతే ఇలాంటి సంఘటన మరి నేనైతే ఈ నియోజకవర్గంలో నేను పోటీ చూడడం ఇదే మొట్టమొదటిగా నేను భావిస్తున్నాను. కానీ ఇలాంటివి జరగకుండా ప్రభుత్వాలు చూడాలి. ఈరోజు మరి 15 లక్షలు ప్రభుత్వం ప్రకటించదండం చనిపోయిన వారి కోసం, అది చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ జీవితాలు, పేద కుటుంబాలు వాళ్ళ పిల్లలతో బ్రతకాలంటే అది ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. మృత్యువాత పడిన వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రకటించిన ఎక్స్గ్రేషియాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచాలని 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా పెంచింది. కానీ అది ఇందువరకు కూడా వారికి సరిపోదు. వారి జీవనం కొనసాగించాలంటే, వారి కుటుంబ సభ్యులు ఆదుకోవాలంటే ఖచ్చితంగా ప్రభుత్వం మరింత పెంచాల్సి ఉంటుంది. వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. వీడియో స్టప్పల్ రాస్తూ నరేష్ సాక్షి టీవీ విశాఖపట్నం నుంచి.